ప్రైజ్ ద లార్డ్. మెల్షెదెక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున ప్రభు నామంలో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మహాపరిశుద్ధుడైన మన ప్రభు కృప నిరంతరము మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి పూట కొన్ని చక్కటి మాటలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనము కొన్ని మాటలు చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వారిని పూర్ణ శాంతి గల వారినిగా కాపాడుతాను అని వాగ్దానం చేస్తున్నాడండి. కాపాడుతాను. ఎవని మనస్సు ఆనుకొని, ఎవరిని ఆనుకోవాలంటే ఈ లోకంలో దేవుని బిడ్డలారా మనస్సు అనేది పలు విధాలుగా మారిపోతూ ఉంటుందండి. అనేక విధాలుగా, అనేక పరిస్థితుల్లో, అనేక పర్యాయములు మనస్సు, తలంపులు, నడవడిక, మరి బుద్ధి అనేక విధాలుగా మారిపోతూ ఉంటుందండి. మరి స్థిరమైన మనస్సు, స్థిరమైన మనస్సాక్షి, స్థిరత్వం, మనసులో ఒక స్థిరత్వం అనేది, ఒక నమ్మకం అనేది, దృఢమైన విశ్వాసం అనేది ఉంటే ఆ మనసు ఎప్పుడు కూడా లోకములో ఉన్నప్పుడు చెలించదండి, తొట్టిల్లదండి. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ రాయబడిన వాక్యము ఎవని మనస్సు నీ మీద ఆనుకునినో, అవునండి, ఎవరైతే దేవుని ఆనుకుంటారో, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా త్రుట్టిల్లరు. వాళ్ళ మనస్సు చెలించదు. ఎందుకనంటే హృదయం పూర్వకంగా దేవుణ్ణి ఆరాధించి, హృదయపూర్వకంగా దేవుని ఆశ్రయించి, దేవునికి మరి ఆనుకున్న వ్యక్తులకి ఒక నిబంధన, ఒక ఏర్పాటు, ఒక విశ్వాసం అనేది ఏర్పడినప్పుడు దేని బిడ్డలారా ఏమి చూచినా కూడా మనసు చెలించదండి. ఈ దినాలలో ప్రతి ఒక్కరు కూడా దేని బిడ్డలారా లోకములో ఉన్న వాటిని ఆశించి, లోకములో ఉన్న వాటిని చూచి మరి చెరిపేసుకుంటున్నారు. జీవితాలని పాడైపోతున్నాయి. జీవితాలు దేని బిడ్డలారా కుటుంబాలు బద్దలైపోతున్నాయండి. మనసు మంచిది కాక, నడవడిక మంచిది కాక, తలంపులు మంచివి కాక, అనుమానములతోనూ, అనుమానమనే భయంకరమైన పెద్ద దయ్యములతో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయండి. ఎవరైతే ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకునే యొక్క మనస్తత్వం ఉంటుందో ఆ కుటుంబము, వ్యక్తిగతమైన జీవితాలు కట్టబడతాయండి దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో అంటే దేవుడు వాళ్ళ కుటుంబాలను కాపాడుతాడు, వాళ్ళ జీవితాలను కాపాడుతాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆనుకుంటే మరి పరిశుద్ధతను, అక్కడ పరిశుద్ధత అనేది ఏర్పడుతుందండి. కాబట్టి దేవుని బిడ్డలారా ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వారిని పూర్ణ శాంతి గలవారినిగా కాపాడుతాను. అవునండి, పూర్ణ శాంతి, సమాధానం, సంతోషం ఎక్కడ ఉందని మీరు ఎదుగుతున్నారు? మరి ఎక్కడ పొందుకోవాలనుకుంటున్నారు? దేవుని బిడ్డలారా మరి నువ్వు అనుకున్న శాంతి, సమాధానం నీకెక్కడ దొరకదండి. ఒకవేళ నాకు పలానా దగ్గర దొరుకుతుంది, పలానా దగ్గరికి వెళితే నేను నెమ్మదిగా ఉండగలుగుతానంటే అది కొద్దిపాటు సమయంలోనే ఉంటుంది. కొద్ది సమయమే నీకు నెమ్మది కలిగి ఉండొచ్చు దేవుని బిడ్డలారా. మరి నీ జీవితానికి, నీ హృదయానికి, నీ కుటుంబానికి సమాధానం, సంతోషం, ఐక్యత, ప్రేమ, అనురాగములు, ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకునే ఒక భావం దేవుడు జ్ఞానాన్ని కలిగజేస్తాడండి. దేవుడు మంచి బుద్ధి, జ్ఞానమును, కృపను అనుగ్రహిస్తాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా మరి
మరి సామెతల గ్రంథము కూడా మనం ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేనట్టు వాడును అంతే. చూసారు దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట సొలొమోను ద్వారా, జ్ఞానము కలిగిన సొలొమోను ద్వారా రచించాడండి పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రాకారము లేక, అవునండి, ప్రాకారము లేని పురము, ప్రాకారము లేని ఇల్లు, ప్రాకారము లేని జీవితం పాడైపోద్దండి. ఎట్లా పాడైపోద్దంటే, తన మనస్సును అణుచుకోలేనట్టి వాడు. దేని బిడ్డలారా, ఎందుకనంటే తన మనస్సును అణుచుకోలేనట్టు వాడు అంతే. అంటే ప్రాకారము లేనివాడు, ప్రాకారము లేని జీవితం, ప్రాకారము లేని పురమండి. దేవుని కంచ, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని కృప లేకపోతే పలు విధాలుగా మారిపోతుంది మనస్సు. దేని బిడ్డలారా, ఎందుకనంటే దుష్టుడైన సాతానుగాడు ముట్టడి వేస్తాడండి. ప్రాకారము లేక పాడైపోయిన పురము, ఆ పురము, ఆ పట్టణము పాడైపోతుందండి. ప్రాకారం ఉంటేనే కాపాడబడుతుంది. ఆ ప్రాకారమే మన ప్రభువైన యేసుక్రీస్తు అండి. ఆయన ప్రాకారములాగుంటాడండి. ఆయన రెక్కలతో కప్పతాడండి. ఎందుకంటే ఆయన గుడారపు మాటున దాచుకుంటాడండి. ఆయన పర్ణశాలలలో మనమలని దాచుకుంటాడండి. దుష్టుడు కంట పడనివ్వకుండా సాతానుడి యొక్క కబంధ హస్తాల్లో నుంచి తప్పించగలిగిన వాడు, కాపాడగలిగిన వాడు మన ప్రభువు అండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ దినము నుంచి నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను. ఈ దినము నుంచి నేను ఎలాంటి శపించబడిన అనుభవాల్లోకి నేను పోను. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని కృంగదీసి, నా కుటుంబాన్ని బద్దలు చేసే కొన్ని పరిస్థితులకి నేను గురి కాకుండా ఈ దినము నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను అని ఒక తీర్మానం కలిగితే, దేని బిడ్డలారా, ఎంతో కుటుంబము కట్టబడుతుందండి. ఆ కుటుంబంలో నెమ్మది కలుగుతుందండి. దేని బిడ్డలారా, మరి ఇప్పుడు అతి భయంకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మనుషులండి. ఎందుకనంటే అనేకమైన మొత్తుకి, అనేకమైన దేవుని బిడ్డలారా తాగుడికి, మరి మొత్తు పదార్థాలకి అలవాటు పడిపోయి బానిసలైపోయి మరి కుటుంబాలలో నెమ్మది లేక జీవితాలు కోల్పోతూ ఉన్నారండి. బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, తిండుబోతులు, త్రాగుబోతులు దరిద్రులగుదురు అని రాయబడి ఉందండి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఏ సమస్యల్లో మీరు చిక్కబడిపోయి ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో సతమతమైపోయి ఎవరికి చెప్పుకోలేక, చెప్పుకుంటే పొరుగు పోతుందేమో, లేకపోతే మా బాధని చెప్పుకుంటే ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు అని ఎదురు చూస్తున్నారా? అయితే దేవుని బిడ్డలారా, మీకు ఎలాంటి సహాయం లేకపోయినా, ఎలాంటి ఆదరణ మీకు దొరకకపోయినా, దేవుని సహాయము, దేవుళ్ళలో నుంచి వచ్చే ఆదరణ మీ కుటుంబాలకి, మీ హృదయాలకి నెమ్మది కలిగిస్తుందని ఈరోజు ఈ అనుదిన వాక్యము ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడండి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, మరి దేవుని యొక్క మహాకృప మీకు తోడై ఉన్నదండి. దిగులు పడవద్దు, చింతనందవద్దు. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుడు అన్ని వేళలా మనకు తోడై ఉన్నాడని నమ్మండి, విశ్వసించండి, నిరీక్షణతో ఎదురు చూడండి, ప్రార్థించండి, ఎదురు చూడండి. దేవుని గొప్ప కార్యములు మీకు దేవుడు చేస్తాడండి. కాబట్టి ప్రాకారం లేని పురము పాడైపోయింది, పతనమైపోయింది, బీడుబడిపోయింది, మనుషులు తిరగని స్థలముగా మారిపోయింది. అనేకులు దొంగలు పడ్డారు. ఆ పురములో అనేక మంది దోచుకున్నారండి. కాబట్టి నీ కుటుంబానికి దేవుని వాక్యము ఒక ప్రాకారముగా ఉండాలి. నీ వ్యక్తిగత జీవితానికి దేవుని వాక్యము ఒక ప్రాకారముగా ఉండాలి. నీ వెళుతున్న మందిరములో
ఒక ప్రాకారముగా ఉండాలి దేవుని వాక్యము. నీ తలంపులకి, నీ నోటి మాటకి, నీ ప్రయాణముకి, నీ చేతి పనికి దేవుని వాక్యము ఒక ప్రాకారములాగా ఎప్పుడైతే నువ్వు మలుచుకుంటావో మీరు కాపాడబడతారు, మీరు దీవించబడతారు, మీరు వర్ధలతారు, ప్రతి ఆశీర్వాదానికి వారసులవుతారు. నెమ్మది, శాంతి, సమాధానముకి మీరు కోల్పోయి ఉన్నారు. కోల్పోయిన దాంట్లో దేవుడు మిమ్మల్ని పైకెత్తుతాడండి. దేవుని బిడ్డలారా, మరి మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీరు ఈ వాక్యం విని మరి దేవుని కృపలో మీ హృదయాలకి కాపరిగా ఉన్న దేవుడు మీ జీవితాలకి నెమ్మదిచ్చున కాక, శాంతినిచ్చున గాక. ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వారిని పూర్ణ శాంతి గల వారినిగా కాపాడుతాడండి. మీ కుటుంబాలని, మీ బిడ్డలని, మీ భర్తలని, మీ భార్యలని, మీ వ్యక్తిగత జీవితాలని, సంఘాలని, విశ్వాసులని, కాపరులని దేవుడు కాపాడే నజరేయుడండి. ఆయనకి అసాధ్యమైందంటే ఏది లేదు దేవుని బిడ్డలారా. కాబట్టి మీ మనసులను, మీ తలంపులను వాక్యం వైపు త్రిప్పండి. ఆయన ప్రభువులో నుంచి వచ్చే సమాధానం మీరు గొప్ప మేలులు పొందుకుంటారు. దేవుడి వాక్యం ఆశీర్వదించునగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు స్వామి. అనుదిన వాక్యం వింటున్నా నా తండ్రి, నీ ప్రజలు, నీ బిడ్డలు ప్రభువా, నీ కనుగుడ్డులు దేంట్లో కోల్పోయి ఉన్నారో, దేంట్లో కృషించిపోతున్నారో అయ్యా బలపరచండి, ధైర్యపరచండి, నెమ్మది దయచేయండి. ఏదైతే అడుగుచున్నారో అది పొందుకునే కృప నీ ప్రజలకు అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మీకు తోడై నడిపించునగాక. ఆమేన్.